వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా డైలీ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తల్లో నిలిచిన దక్షిణ కొరియా అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించడానికి కారణమైన ప్రధాన అంశం ఏంటి? దీంట్లో ఆప్షన్స్ని కనుక చూసుకుంటే, ఫస్ట్ ఆప్షన్ ఆర్థిక విధానాల వైఫల్యం, సెకండ్ ఆప్షన్ విదేశాంగ విధానంలో వివాదాస్పద నిర్ణయాలు, సి రాజ్యాంగ ఉల్లంఘన ఆరోపణలు, అండ్ లాస్ట్ ఆప్షన్ ప్రజల మద్దతు కోల్పోవడం. దీంట్లో మనం క్వశ్చన్ని మళ్ళీ చూసుకుంటే, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సిక్ యూల్ గతంలో మార్షల్ లాలను విధించడం జరిగింది. మార్షల్లా అంటే ఏమిటి అంటే, సైనిక పాలనను ఏర్పాటు చేయడం జరిగింది. సైనిక పాలన ద్వారా పౌరుల స్వతంత్రానికి భంగం కలిగింది, అంటే పౌర వివక్షతకి గురి కావడం జరిగింది. దీని ద్వారా మార్షల్ లాలను విధించడం ద్వారా. నెక్స్ట్ అభిశంసన చర్యలు తీసుకురావడం జరిగింది. ఈ అభిశంసన చర్యలు అంటే, ప్రభుత్వ ఉద్యోగి తాను చేసే ఉద్యోగంలో ఎలాంటి నేరానికైనా పాల్పడవచ్చు అనే చర్యను తీసుకురావడం జరిగింది. ఈ చర్యల ద్వారా ఈయనని పదవి నుండి తొలగించడం జరిగింది. సో ఈ మార్షల్ లా మరియు అభిశంసన అనే చర్యలు అనేవి రాజ్యాంగ ఉల్లంఘన ఆరోపణల కిందకి రావడం జరుగుతుంది. అంటే మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన స్మార్ట్ ఫ్రాన్స్ ల్యాబ్ ఏ వైద్య పరికరాల తయారీ కోసం మేడ్ ప్లేస్తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది? స్మార్ట్ ఫ్రాన్స్ ల్యాబ్. వాట్ ఈస్ స్మార్ట్ ఫ్రాన్స్ ల్యాబ్? స్మార్ట్ ఫ్రాన్స్ ల్యాబ్ అనేది క్రీడాకారుల పరిశోధన, అభివృద్ధి మరియు వ్యవస్థీకృత లేదా సాంకేతికతను గురించి వివరించే లేదా అందించే ల్యాబ్. అంటే స్మార్ట్ ఫ్రాన్స్ ల్యాబ్ అనేది క్రీడాకారుల కోసం పనిచేసే ల్యాబ్ అని చెప్పుకోవచ్చు. దేనితో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అన్నప్పుడు మేడ్ ప్లేస్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మేడ్ ప్లేస్ అనేది ఒక వైద్య బృందంతో ఒప్పందం కుదుర్చుకుంది. మేడ్ ప్లేస్ అనేది ఏది? ఒక వైద్య బృందం. సో దీంట్లో మనం ఆప్షన్స్ని చూసుకుంటే, ఆప్షన్ ఏ గుండె సంబంధిత సమస్యల కోసం చికిత్సా పరికరాలు, ఆప్షన్ బి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా కిట్లు, ఆప్షన్ సి కండరాలు కీళ్ళు సంబంధిత వైద్య పరీక్షల నిర్వహణకు ఉపయోగపడే పరికరాలు, లాస్ట్ ఆప్షన్ వచ్చి డయాబెటీస్ నియంత్రణ పరికరాలు. దీంట్లో మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ సి కరెక్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కండరాలు కీళ్ళు సంబంధిత వైద్య పరీక్షల నిర్వహణకు ఉపయోగపడే పరికరాలు. ఎందుకంటే స్మార్ట్ ఫ్రాన్స్ ల్యాబ్ అనేది క్రీడలకు సంబంధించింది కాబట్టి, క్రీడాకారుల యొక్క కండరాలు కీళ్లకు సంబంధించిన వైద్య పరీక్షల నిర్వహణకు ఉపయోగపడే పరికరాల గురించి మేడ్ ప్లేస్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో పురుషుల 50 మీటర్ రైఫిల్లో 3 పొజిషన్స్ పోటీలో కాంస్య పతకాన్ని సాధించిన భారతీయ షూటర్ ఎవరు? ఐఎస్ఎస్ఎఫ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ షూటింగ్ ఫెడరేషన్ ప్రపంచకప్లో పురుషుల 50 మీటర్ రైఫిల్లో 3 పొజిషన్స్ పోటీలో కాంస్య పతకాన్ని సాధించిన భారతీయుడు ఎవరు అన్నప్పుడు, ఫస్ట్ ఆప్షన్ మార్టిన్ శ్రేమ్స్, సెకండ్ ఆప్షన్ చైంగ్ సింగ్, థర్డ్ ఆప్షన్ పెనీ ఇస్త్వాన్, అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చి తియాంగ్. మనకి కాంస్య పతకాన్ని సాధించిన భారతీయ షూటర్ ఎవరు అన్నప్పుడు, ఆప్షన్ బి చైంగ్ సింగ్ అనే వ్యక్తి కాంస్య పతకాన్ని సాధించాడు. ఎన్ని పాయింట్స్తో అన్నప్పుడు
443.7 పాయింట్స్తో కాంస్య పథకాన్ని భారత్కి తీసుకురావడం జరిగింది. అంటే భారత్కి వచ్చిన తొలి పథకంగా కూడా చెప్పొచ్చు. చైన్ సింగ్ 443.7తో కాంస్య పథకాన్ని పొందగా మరి స్వర్ణ పథకాన్ని పొందింది ఎవరు అంటే పెన్నీ ఇస్వాన్. ఈయన 461.0 పాయింట్స్తో స్వర్ణ పథకాన్ని పొందడం జరిగింది. స్వర్ణ పథకాన్ని పొందింది పెనీ ఇస్వాన్ అండ్ కాంస్య పథకాన్ని పొందింది చైన్ సింగ్ 443.7 పాయింట్స్తో. నెక్స్ట్ 4th క్వశ్చన్, ఆయుష్మాన్ భారత్ పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు విడుదల చేయనుంది? ఆయుష్మాన్ భారత్ పథకం, మొదటగా ఈ ఆయుష్మాన్ భారత్ పథకం 2018-19 బడ్జెట్లో భాగంగా ఆరోగ్య సంరక్షణ అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది. 2018-19 సంవత్సరంలో బడ్జెట్లో ఆరోగ్య సంరక్షణ అనే ఉద్దేశంతో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మనం ఆప్షన్స్ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 64,180 crores అండ్ సెకండ్ ఆప్షన్ 1,369 crores, థర్డ్ ఆప్షన్ 675.82 crores అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి 2,102 crores. మనకి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని కోట్ల రూపాయలు విడుదల చేయనుంది అన్నప్పుడు ఆప్షన్ సి 675.82 crores తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయలను విడుదల చేయనుంది. ఎన్ని కోట్లు? 675.82 crores. నెక్స్ట్ 5th క్వశ్చన్, అమెరికా అధ్యక్షుడు జారీ చేసిన గోల్డ్ కార్డ్ దేనికి సంబంధించింది? అమెరికా అధ్యక్షుడు గోల్డ్ కార్డ్, మొదటగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దేన్ని జారీ చేశాడు? గోల్డ్ కార్డ్ని జారీ చేయడం జరిగింది. ఇది దేనికి సంబంధించింది అన్నప్పుడు శాశ్వత నివాస అనుమతి అయిన గ్రీన్ కార్డ్కి బదులుగా ఈ గోల్డ్ కార్డ్ని జారీ చేయడం జరిగింది. మన గ్రీన్ కార్డ్ అంటే తెలుసు, అమెరికాలో శాశ్వత నివాస అనుమతి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ గ్రీన్ కార్డ్ అనేది లభిస్తుంది. ఇప్పుడు ఈ గ్రీన్ కార్డ్కి బదులుగా గోల్డ్ కార్డ్ని ఎవరు జారీ చేశారు? ట్రంప్ జారీ చేయడం జరిగింది. ఈ గోల్డ్ కార్డ్ వాల్యూ ఎంత అన్నప్పుడు 5 బిలియన్స్ ఒక గోల్డ్ కార్డ్కి ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీలో అయితే 43 crores అనేది ఉండడం జరుగుతుంది. 43 crores మనకి ఎవరైతే భారతీయులు అమెరికాలో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ 43 crores పే చేయడం వల్ల డైరెక్ట్గా గోల్డ్ కార్డ్ అనేది లభిస్తుంది. 43 crores ఎప్పుడైతే పే చేస్తామో అప్పుడైతే గోల్డ్ కార్డ్ అనేది డైరెక్ట్గా లభించడం జరుగుతుంది. నెక్స్ట్, తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ TSPCR నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఫస్ట్, ఈ TSPCR చట్టాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అన్నప్పుడు 2005లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2005లో ఏర్పాటు చేసిన ఈ చట్టానికి లేదా TSPCR చట్టం 2005 ప్రకారం 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా లేదా బాలబాలికలు ఎవరైనా కూడా ఈ కమిషన్కి నేరుగా వాళ్ళ సమస్యలను విన్నవించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు అన్నదానికి మనం ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ కంచర్ల వందనా గారు,
సెకండ్ ఆప్షన్ మరుపల్లి చందన, అండ్ థర్డ్ ఆప్షన్ సీతా దయాకర్ రెడ్డి, అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చి అనితా రామచంద్రన్. దీంట్లో మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సీతా దయాకర్ రెడ్డి. సీతా దయాకర్ రెడ్డి అనే వ్యక్తి TSCPCRకి నూతన చైర్పర్సన్గా ఉండడం జరిగింది. 7th క్వశ్చన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ IOC అధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి ఆఫ్రికా మహిళ ఎవరు? అధ్యక్ష పదవికి ఎంపికైన తొలి మహిళ ఎవరు అన్నప్పుడు ఫస్ట్ IOC అనేది ఎప్పుడు 23 జూన్ 1894లో కుబెర్టిన్ మరియు డెమోట్రియస్ అనే ఇద్దరు వ్యక్తులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు 23 జూన్ 1894 కుబెర్టియన్ మరియు డెమోట్రియస్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ IOCని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి అధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి ఆఫ్రికా మహిళ ఎవరు అన్నప్పుడు మనం ఆప్షన్స్ని చూసుకుంటే A థామస్ బ్యాచ్, B క్రిస్టీ కోవెంట్రీ, అండ్ C ఎంజేరా సబేలా, అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చి జాక్ క్రోగ్. మనకి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చి క్రిస్టీ కోవెంట్రీ అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. IOCకి అధ్యక్ష పదవికి తొలి ఆఫ్రికా మహిళ క్రిస్టీ కోవెంట్రీ. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమం NPDD యొక్క లక్ష్యాలను మరియు అమలు వ్యూహాలను పరిగణలోకి తీసుకుంటే ఈ కార్యక్రమం ద్వారా భారతీయ పాడి పరిశ్రమల్లో ఆశించే దీర్ఘకాలిక మార్పులు ఏంటి? దీంట్లో మనం ఆప్షన్స్ని చూసుకుంటే కేవలం పాల ఉత్పత్తిని పెంచడం మరియు పాడి రైతులకు అధిక ఆదాయం కల్పించడం, B పాల ఉత్పత్తితో పాటు పాడి పశువుల ఉత్పాదకతను మెరుగుపరచడం, నాణ్యమైన పాల ఉత్పత్తిని ప్రోత్సహించడం మరియు వ్యవస్థీకృత రంగాన్ని బలోపేతం చేయడం, C పాడి పరిశ్రమ పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం మరియు ప్రభుత్వ రంగ సంస్థల పాత్రను తగ్గించడం. లాస్ట్ ఆప్షన్ వచ్చి పాడి ఉత్పత్తుల ఎగుమతులను గణనీయంగా పెంచడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో ఆధిపత్యం సాధించడం. మొదటగా జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమం అనేది 2014-15 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అంటే పాల ఉత్పత్తితో పాటు పాడి పశువులు మరియు మార్కెట్ విస్తరణ, వ్యవస్థీకృత రంగాన్ని మెరుగుపరచడం లేదా ఈ కార్యక్రమం ద్వారా భారతీయ పాడి పరిశ్రమలో ఆశించే దీర్ఘకాలిక మార్పులు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో, అంటే పాడి పశువులు మార్కెట్ విస్తరణ, వ్యవస్థీకృత రంగాన్ని మెరుగుపరచడం అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దీంట్లో కరెక్ట్ ఆప్షన్ ఏదని చెప్పుకోవచ్చు, ఆప్షన్ B అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. మరి ఈ కార్యక్రమం ద్వారా ఎవరు లబ్ధి పొందుతున్నారు అన్నప్పుడు చిన్న సహకారం మరియు మహిళా సంస్థలు లబ్ధి పొందుతున్నారు అని చెప్పుకోవచ్చు. మనకి లాస్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్ వచ్చి నోమ్డ్ క్యాపిటలిస్ట్ పాస్పోర్ట్ ఇండెక్స్ శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో భారతదేశం యొక్క ర్యాంక్ ప్రస్తుత సంవత్సరం 2025లో ఎంత ఉంది? నోమ్డ్ క్యాపిటలిస్ట్ ముందుగా ముంబై కేంద్రంగా పనిచేస్తున్న నేమ్డ్ క్యాపిటలిస్ట్ అనే సంస్థ పాస్పోర్ట్ ద్వారా లేదా పాస్పోర్ట్ని బట్టి 199 దేశాలకు ర్యాంకులు ఇవ్వడం జరిగింది. ఇది ముంబై కేంద్రంగా పనిచేస్తున్న నేమ్డ్ క్యాపిటలిస్ట్ అనే సంస్థ మనం వాడే పాస్పోర్ట్కి సంబంధించి 199 దేశాలకు ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరిగింది. ఈ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఐర్లాండ్ మరియు లాస్ట్ ప్లేస్లో 199 ప్లేస్లో ఉంది ఆఫ్ఘనిస్తాన్,
148 ప్లేస్లో ఉంది భారత్. అంటే 199 ఆఫ్ఘనిస్తాన్, 148 భారత్, 147 క్యూబా. అంటే మనకి క్వశ్చన్ ఏంటి, భారతదేశం యొక్క ర్యాంక్ నేమ్డ్ క్యాపిటలిస్ట్ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం అన్నప్పుడు ఆప్షన్ బి 148 అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. లాస్ట్ క్వశ్చన్, జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది? జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమం మనం ఇంతకు ముందు క్వశ్చన్లో కూడా చెప్పుకున్నాం. ఆప్షన్ బి 2014 అండ్ 15 సంవత్సరంలో మనకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేనికోసం? పాలతో పాటు పాడి పశువులు మార్కెట్ విస్తరణ మరియు వ్యవస్థీకృత రంగాన్ని మెరుగుపరచాలన్న ఉద్దేశంతో, వ్యవస్థీకృత రంగాన్ని కూడా మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంట్లో ఎవరు లబ్ధి పొందుతున్నారు అన్నప్పుడు చిన్న, సహకార మరియు మహిళా సంస్థలు లబ్ధి పొందుతున్నారు అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.